మళ్ళీ నిఫ్టీ ఆ ప్రెస్టేజియస్ 26,000 మార్క్ ఏదైతే ఉన్నదో అది రిక్లెయిమ్ చేసింది. అయితే మొన్న 26,013లో క్లోజ్ అయ్యింది, అంటే 13 పాయింట్స్ మాత్రమే పైకి వెళ్ళింది. ఇవాళ మాత్రం ఒక 50 పాయింట్స్ కన్నా పైకి వెళ్ళిందండి. నౌ నిఫ్టీకి ఈ 26,000 సపోర్ట్ ఇవ్వనుందా లేదా అనేది ఇవాళ వచ్చే ఎన్విడియా తాలూకా రిజల్ట్స్ బట్టే ఉంటుంది. అవునంటారా కదంటారా? ఇవాళ ఎన్విడియా తాలూకా రిజల్ట్స్ వస్తాయి, అలాగే ఎఫ్ఓఎంసీ తాలూకా మినిట్స్ కూడా వస్తుందండి. ఓకే కదా, చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే రేపు ఎంప్లాయ్మెంట్ డేటా కూడా వస్తుంది. చాలా రోజులు డిలే తర్వాత యూఎస్ ఎంప్లాయ్మెంట్ డేటా కూడా వస్తుందండి. సో అర్థమైంది కదండి, ఇవన్నీ దాటుకొని వచ్చి శుక్రవారం నాడు మార్కెట్ ఎలా క్లోజ్ అవుతుంది, ముఖ్యంగా నిఫ్టీ శుక్రవారం నాడు 26,000 కన్నా పైన క్లోజ్ అవుతుందా లేదా అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. రైట్, ఇంకా మ్యాక్రో పరంగా మాట్లాడాలి అంటే క్రూడ్ తాలూకా ప్రైసెస్ పడుతున్నాయండి. అక్కడ ఇన్వెంటరీస్ కొంచెం బాగా పెరుగుతున్నాయి అనమాట. సో క్రూడ్ అనేది పడుతూ ఉన్నది, అలాగే గోల్డ్ కూడా కొంచెం పెరుగుతూ ఉన్నది. సో జనాల్లో ఏంటంటే ఆ రిస్క్ ఆఫ్ మోడ్ ఏదైతే ఉన్నదో అది వచ్చేసింది అనమాట. అంటే నిన్నటికి వాళ్ళకి డిఫరెన్స్ చెప్తాను. నిన్న ఇది చూసే ఉంటారు కదా, గోల్డ్ ఆ 40,000 30కి అలా వచ్చినట్టు ఉన్నది, అక్కడ నుంచి మళ్ళీ పెరిగి ఇంతవరకు వచ్చిందండి. సో నౌ ఈ ఏ వాల్యుయేషన్ కన్సర్న్స్ ఎక్కడి వరకు ఉన్నాయి, మార్కెట్ని ఏమైనా పడేయడానికి ఛాన్స్ ఉన్నదా, లేక మన నిఫ్టీ 26,000 ఇంకా సపోర్ట్ తీసుకొని ఉందా అనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే మ్యాక్రో పరంగా స్టాక్స్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి, అన్నీ మాట్లాడుకుందాం. ఓకే కదా, వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఇవాళ ఎక్సెల్ సాఫ్ట్ మీద ఒక ఐపీఓ షార్ట్ వీడియో చేయడం జరిగిందండి. టోటల్ అనాలిసిస్ ఒక 3 minutesలో ఇచ్చేయడం జరిగింది. సో ఎవరైనా ఈ ఐపీఓ కోసం ప్లాన్ చేస్తున్నట్టు ఉంటే ఆ వీడియో ఆ షార్ట్ తప్పనిసరిగా చూడండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్, ఎన్విడియా ఇవాళ అంటే మన టైం ప్రకారం చూసుకుంటే ఒక ఎర్లీ మార్నింగ్ 2:30-3 ఆ టైంలో ఇవాళ రిజల్ట్స్ వస్తాయండి. దీని తాలూకా రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఆ రిజల్ట్స్ వస్తాయి, అర్థమైంది కదా. సో పూర్తిగా ఇవాళ యూఎస్ మార్కెట్స్లో ఫ్యాక్టరీ అనేది స్టార్ట్ అవ్వదు. అండ్ రెండు రెవెన్యూ అని ఈపీఎస్ అని ఇలాంటివన్నీ కాకుండా మెయిన్ ఆ సీఈఓ ఆ బ్లాక్వెల్ చిప్స్ గురించి, దాని తాలూకా డిమాండ్ గురించి ఏం చెప్తారు. 500 బిలియన్ ఆర్డర్స్ వస్తున్నాయి అది ఇది అని చెప్పి రూమర్స్ వస్తూ ఉన్నాయి కదా. సో అది కన్ఫర్మ్ చేస్తారా లేదా అనేది మార్కెట్ చూస్తూ ఉంటుంది అనమాట. నౌ మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఇవాళ బాగా పెరిగిన సెక్టర్ ఏంటనేది ఒకసారి చూడండి. ఐటీ ప్యాక్ కదా, ఇంచుమించు 1000 పాయింట్స్ పెరిగిందండి. 3% వరకు ఐటీ ప్యాక్ పెరిగింది ఇవాళ. ఎందుకు? ఆ ఎన్విడియా తాలూకా అంటే గుడ్ న్యూస్ వస్తుందని రూమర్స్ వల్లే. సో రిజల్ట్ సూపర్గా ఉంటే థర్స్డే మేబీ మన ఐటీ సెక్టర్ ఇంకొంచెం పెరగచ్చు, లేదు అంటే స్టార్టింగ్లో స్లైట్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగి దాని తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చేమో. బట్ ఒకవేళ డిసప్పాయింట్మెంట్ వచ్చింది అంటే ఏంటి, ఎన్విడియా క్వార్టర్లీ రిజల్ట్స్ నుంచి డిసప్పాయింట్మెంట్ వస్తే గ్లోబల్ టెక్లో మంచి సెల్ ఆఫ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. అటు నాస్డాక్ ఇలాంటివన్నీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మన ఇండియన్ మార్కెట్స్లో మేజర్గా మన నిఫ్టీ ఐటీ స్టాక్స్ బాగా పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాని తాలూకా ఇంపాక్ట్ మొత్తం మార్కెట్ మీద పడుతుంది కదా. సో ఇప్పుడు అర్థమైందా, నిఫ్టీ 26,000 కన్నా పైన క్లోజ్ అవుతుందో లేదో అని తెలుసుకోవడానికి ఇవాళ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ఎందుకు చెప్పానో అర్థమైందా లేదా. రైట్, రేపు మార్నింగ్ మార్కెట్లోకి వెళ్ళక ముందు ఒకసారి మా టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చారనుకోండి, ఆ ఎన్విడియా తాలూకా రిజల్ట్స్ ఎలా వచ్చాయి, ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేసిందా లేదా, ఇలాంటి మొత్తం విషయాలు కవర్ చేసుకుందాం. ఓకే కదా, ఇలా వీడియోస్తో పాటు మన రూపాయి తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. లింక్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, దాని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి, లేదంటే స్కామ్ ఛానల్స్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నౌ నెక్స్ట్ టాపిక్, ఇలాంటి ఎన్విడియా అయినా లేదంటే రేపొద్దున ఏఏ స్టాక్స్లో లేదంటే యూఎస్ స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు డైరెక్ట్ అక్కడ అకౌంట్ అది కాకపోయినా మన దగ్గర నుంచి ఈటీఎఫ్ రూట్ ఉన్నది కదా, గ్లోబల్ ఈటీఎఫ్ రూట్ ఉన్నది. రీసెంట్గా మనం ఏ రిలేటెడ్గా లేదంటే టెక్ రిలేటెడ్గా వీడియో చేసుకున్నప్పుడు ఒక మాట చెప్పుకున్నామండి. రీసెంట్గా అంటే ఒక 2 months అలా అయినట్టుంది. అప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైఎస్సి ఫ్యాంగ్ అంటే ఫ్యాంగ్ కంపెనీస్లో ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్ ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ఒక ఈటీఎఫ్ ఉంటుంది, నాస్డాక్ 100 ఈటీఎఫ్ అని చెప్పి. అలాగే చైనీస్ స్టాక్స్లో అక్కడ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసే ఈటీఎఫ్స్ ఇలా బోల్డ్ ఉన్నాయండి. మీకు ఏం చెప్పాను, గ్లోబల్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా యూఎస్ పరంగా చూసుకుంటే $7 బిలియన్ తాలూకా ఇన్వెస్ట్మెంట్ అందులోకి వెళ్ళిన తర్వాత ఈ ఈటీఎఫ్స్ ఫ్రీజ్ అయిపోయాయి. బట్ ఎప్పుడైనా సరే అన్ఫ్రీజ్ జరగచ్చు, ఇంకొంచెం కొత్త ఇన్వెస్ట్మెంట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం కదా, అది జరిగిందండి. అన్ఫ్రీజ్ అనేది అయ్యిందనమాట. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక ₹100 అక్కడ స్టాక్స్ తాలూకా ప్రైసెస్ ఏదో ఉన్నదనుకోండి, దాని తాలూకా ఈటీఎఫ్ సేమ్ మన ఇండియాకి వచ్చేసరికి అది ₹120 అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, రూపీస్ 100 కానీ. బట్ మీకు చెప్పొచ్చింది ఏంటంటే యాక్చువల్ కాస్ట్ కన్నా ఈటీఎఫ్స్ అనేది ఇంచుమించు ఒక 20% ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయండి. ప్రీమియంలో ఎందుకు ట్రేడ్ అవుతున్నాయండి, ఎందుకంటే స్కేర్సిటీ ఉన్నది కాబట్టి. అదే కదా, ముందు $7 బిలియన్ తాలూకా ఫ్రీజ్ లిమిట్ పెట్టారు, అంతవరకు అయిపోయింది. సో దాని తర్వాత ఏంటంటే కొంచెం ఓపెన్ అయ్యేటప్పుడు ప్రీమియంలో ట్రేడ్ అవుతూ ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ ప్రీమియం అనేది ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉన్నదండి. అంటే జనరల్గా ₹100 ఎన్ఏవి అవ్వాల్సింది ₹120 ఎన్ఏవిలో ట్రేడ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే కొత్త యూనిట్స్ ఒప్పుకున్నారు అనుకోండి, ఈ గ్లోబల్ ఈటీఎఫ్స్లో కొత్త యూనిట్స్ ఒప్పుకుంటే స్కేర్సిటీ అనేది తగ్గుతుంది కదా. అంటే ఏం లేదండి, నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఒక మీ ఫేవరెట్ హీరో ఎవరో ఉన్నారనుకోండి, లేదంటే ఫేవరెట్ హీరోయిన్ ఎవరో ఉన్నారనుకోండి, ఈ చుట్టుపక్కల ఒక 2 ఇళ్ళు ఉన్నాయన్నమాట, 2 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి.
యాక్చువల్గా ఆ ఇంటి తాలూకా వాల్యూ ₹1,00,00,000 అండి అనుకుందాం. ఊహల్లో కూడా మినిమం ₹1,00,00,000 అనుకోకపోతే ఎలా చెప్పండి. సరే ₹1,00,00,000 అనుకుందాం. బట్ ఆ సెల్లర్ ఏం చెప్తాడు, బాబు 1,00,00,000 కాదు 1,50,00,000కి అమ్ముతాను అంటాడు. ఎందుకు? స్కేర్సిటీ. ఒక ఫేమస్ హీరోయిన్ చుట్టుపక్కల 2 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ స్కేర్సిటీ వల్ల ఎక్కువ ప్రీమియం అమ్ముతున్నారు. అలా కాకుండా రేపొద్దున ఆ దగ్గరలో బోలెడు ఇల్లు వచ్చాయి అనుకోండి, హాస్టల్లా బోల్డ్ ఇల్లు పడిపోయాయి అనుకోండి, ఒక 100 ఇల్లు వచ్చాయి అనుకోండి, ఇప్పుడు ఇతను ₹1,00,00,000ది 1,50,00,000కి అమ్మగలడా? అదే ₹1,00,00,000కి అమ్మాల్సి వస్తుంది. ఇన్ఫాక్ట్ అంతకి కావాలంటే కొంచెం డిస్కౌంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలాగా ఇక్కడ ఏంటంటే స్కేర్సిటీ ఉండడం వల్ల ఆ ప్రీమియం అనేది కమాండ్ చేస్తుందండి. రేపొద్దున్న ఒకవేళ స్కేర్సిటీ ఏమీ లేకుండా విచ్చలవిడిగా ఎన్ని యూనిట్స్ కావాలంటే ఆ యూనిట్స్ అమ్మేసుకోవచ్చు, కొనేసుకోవచ్చు అన్నారనుకోండి, ఈ ప్రీమియం అనేది తగ్గుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే నాస్డాక్ Q50 ఏదైతే ఉన్నదో ఇది ఒక 10% పెరిగినా సరే, రేపొద్దున ఒక 10% పెరిగినా సరే, ఈ ప్రీమియం 20% ఫాల్ అయిపోయి 0% అయిపోవడం వల్ల మీకు ఒక 10% లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్లోబల్ ETFs అని ఇలాంటి కొంచెం ఫ్యాన్సీ వర్డ్స్ అయిపోయి కదా ఇప్పుడు. ప్రతి ఒక్కరు మన ఇండియా కాదండి ఇంకా అక్కడ ఇక్కడ ఎక్కడో ఇన్వెస్ట్ చేసుకుందాం అని చెప్పి చూస్తున్నారు. బట్ చూడండి ఒకసారి మీరు ఇచ్చే ప్రీమియం అంత జస్టిఫైబులా కాదా అనేది ఆలోచించుకోండి. US స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని నేను చెప్పడం లేదండి. డైవర్సిఫికేషన్ ఈజ్ గుడ్. ఇన్ఫాక్ట్ నేను కూడా ఈ ETFలో పెట్టుకున్నాను. నాది ఒక 5% ఎంతో అంతే అన్నమాట. ఈ ETFలో పెట్టుకున్నాను నేను. సో డైవర్సిఫికేషన్ ఈజ్ గుడ్, ఓకే. బట్ ఇది ఒక్కటి కొంచెం చూసుకోండి, ఆ ప్రీమియం అనేది కొంచెం చూసుకుంటూ ఉండండి. నౌ ఇన్ఫోసిస్ తాలూకా షేర్ బైబ్యాక్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది రేపు దీని తాలూకా విండో ఓపెన్ అవుతుంది. దీని తాలూకా రికార్డ్ డేట్ November 14th అయిపోయిందండి. చిల్డ్రన్స్ డే రోజునే అయిపోయింది. అప్పటి లోపల మీకు ఒకవేళ ఇన్ఫోసిస్లో షేర్స్ ఉంటే, మీ డిమాట్ అకౌంట్లో షేర్స్ ఉంటే మీరు ఈ బైబ్యాక్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అనమాట. అయితే ఈ బైబ్యాక్ విండో ఏదైతే ఉన్నదో రేపు ఓపెన్ అవుతుంది. November 28th ఓపెన్ అవుతుంది, 20కి ఓపెన్ అవుతుంది. అండ్ November 26th వరకు ఓపెన్లో ఉంటుందండి. వీళ్ళు ఎంటైటిల్మెంట్ రేషియో ఎంత ఇచ్చారు? 2:11. అంటే మీ దగ్గర మల్టిపుల్ ఆఫ్ 11 షేర్స్ ఉంటే మీ దగ్గర 2 షేర్స్ మినిమం తీసుకుంటారు, గ్యారంటీగా తీసుకుంటారు అనమాట. అంటే సేఫర్ సపోజ్ మీ దగ్గర ఒక 110 షేర్లు ఉన్నాయనుకోండి, 20 షేర్లు మినిమం తీసుకుంటారు మీ దగ్గర. లేదు ఒకవేళ ఎక్కువ అప్లై చేసిన వాళ్ళు తగ్గారు అనుకోండి, ఇంకా ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అదేనా లేదా? అయితే ఇంకొక విషయం ఏంటంటే 10 కోట్ల షేర్లు 18,000 కోట్లు తీసుకుంటున్నారు. అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కొక్క షేర్ ₹1,800కి బైబ్యాక్ చేసుకుంటున్నారు. బైబ్యాక్ అంటే అర్థమైంది కదండి, సిమిలర్ టు డివిడెండ్ అనమాట. ఇప్పుడు సేఫర్ సపోజ్ మీ దగ్గర ఒక 10 షేర్లు ఉన్నాయనుకోండి, లేదంటే 11 అనుకుందాం, వీళ్ళ 11 షేర్లు ఉన్నాయనుకోండి, మీకు ఒక్కొక్క షేర్ మీద ఒక ₹200 డివిడెండ్ ఇస్తే మీకు ₹220 వస్తుంది. అదేనా? దీన్ని డివిడెండ్ ట్యాక్స్ కింద తీసుకెళ్ళిపోతారు. మీ తాలూకు స్లాబ్ ఏదైతే ఉన్నదో దాంట్లో యాడ్ చేసుకొని మీరు ట్యాక్స్ కట్టాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే 11 షేర్లు ఎవరి దగ్గరైనా ఉంటే మినిమం 2 షేర్లు కొనుక్కుంటాం అంటున్నారు కదా. అండ్ ఆ ఒక్కొక్క షేర్ ₹1,800 కొనుక్కోవడం వల్ల ₹3,600 మీకు ఇచ్చేస్తారు. అదేనా లేదా? సో సిమిలర్గా అటు ఇటు చూసుకుంటే మీకు ఎక్స్ట్రాగా కొంచెం డివిడెండ్ వస్తున్నట్టే. నౌ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఈ డివిడెండ్ అనేది మీకు కావాలో వద్దు అనేది మీ చేతిలో ఉండదు. నాకు డివిడెండ్ ఇష్టం లేకపోయినా సరే నాకు డివిడెండ్ వచ్చేస్తుందండి, కంపెనీ నుంచి డివిడెండ్ వచ్చేస్తుంది. బట్ ఈ బైబ్యాక్ అనేది నాకు ఒకవేళ ఇష్టం లేదనుకోండి, ఇప్పుడు ఈ ట్యాక్స్లు ఇవన్నీ కట్టుకోవడం, లేదంటే నాకు ఆ డివిడెండ్ ఇష్టం లేదనుకోండి, ఇది నాకు డబ్బులు రావు. అఫ్కోర్స్ ఓపెన్ మార్కెట్లో ₹1,500 దగ్గర ఉన్నది ₹1,800కి బైబ్యాక్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం ఈ షేర్ ప్రైస్లో కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఆప్సైడ్ నేను ఎంజాయ్ చేయొచ్చండి. అదేనా లేదా? డివిడెండ్ ఈజ్ ఆబ్లిగేటెడ్, కంపెనీ తరపు నుంచి కాదు, మన తరపు నుంచి చెప్తున్నాను. నాకు ఒకవేళ డివిడెండ్ ఇష్టం లేకపోయినా సరే నేను ఆబ్లిగేటెడ్ టు టేక్, బట్ ఈ షేర్ బైబ్యాక్ నా చాయిస్ అండి. సో నేను ఇప్పుడు చెప్పిన మొత్తం దాంట్లో ఒక విషయం మీకు అర్థమైపోయి ఉంటుంది. ₹1,500 బయట మార్కెట్లో ఉంటే ₹1,800కి వీళ్ళు కొనుక్కుంటున్నారు. సింపుల్ 20% ప్రాఫిట్ ఇక్కడే వచ్చేస్తుంది కదా, నేను షేర్ బైబ్యాక్కి అప్లై చేసేస్తాను, నా తరపు నుంచి నేను షేర్ సరెండర్ చేసేస్తాను అనుకోవచ్చు మీరు. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ₹1,500ది ₹1,800కి అమ్మితే ₹300 ప్రాఫిట్ అండి. సో జనరల్గా ఏం చేయాలి, ఈ ₹300ని క్యాపిటల్ గెయిన్స్ కింద చూపించి దాంట్లో 12% లేదంటే 12.5-15% ఏదైతే ఉన్నదో అది కట్ చేసుకోవాలి ట్యాక్స్ కింద. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ₹1,800 ఏదైతే ఉన్నదో ఇది మొత్తం మీ ఇన్కమ్లోకి వచ్చేస్తుంది. సో మీరు ఇప్పుడు వరకు ఒకవేళ 15 లక్షల తాలూకా ట్యాక్స్ ల్యాబ్లో ఉండుంటే ఈ 1,800 మీద ఎక్స్ట్రాగా 300, అది 30% ఎంతో ఉన్నది కదా. సో దాని మీద చూసుకుంటే ఒక ₹540 ఎంతో అనుకోవచ్చా, అంతండి. అంటే మించుమించు మీకు ₹1,230 ఎంతో ట్యాక్స్ కట్టిగా మీకు ఈ డబ్బులు వస్తాయి. బట్ ఓపెన్ మార్కెట్లో ₹1,500 అమ్మేసుకున్నారు అనుకోండి, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. అదేందా లేదా? సో మీరు ఏ ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నారు అనేది చూసుకొని అప్పుడు మీరు ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవాలా లేదంటే ఇక్కడ షేర్ బైబ్యాక్ అప్లై చేయాలనేది చూసుకోండి. మీరు ట్యాక్స్ ల్యాబ్లో లేరు అంటే అట్లీస్ట్ 10% ట్యాక్స్ ల్యాబ్ వరకు ఉన్నా సరే పర్వాలేదండి, ఈ ₹1,800కి అమ్మేసుకోవడం మంచిదే. ఇంకొంచెం చెప్తున్నాడు అంటే ఎక్కువ ట్యాక్సేషన్ గురించి ఇలాంటి వాటి గురించి ఎక్కువ పట్టించుకునే వాళ్ళకి చెప్తున్నాను. జనరల్గా చూసుకుంటే నార్మల్ స్టాక్స్ పరంగా చూసుకుంటే ₹1,500లో మీరు కొనుక్కున్నారు, సేఫర్ సపోజ్ ₹1,500లో కొనుక్కున్నారు, ₹1,800కి అమ్మేశారు. సో ₹300 క్యాపిటల్ గెయిన్స్, దీని మీద ట్యాక్స్ కట్టేయాలి 12.5% ఎంతో. అలా కాకుండా ఇప్పుడు బైబ్యాక్ పరంగా చూసుకుంటే ₹1,500లో మీరు కొనుక్కున్నారు, ₹1,800కి మీరు అమ్ముతున్నారు. ఒకవేళ అదే వీళ్ళు ఎన్ని షేర్లు తీసుకుంటే అన్ని షేర్లు. సో క్యాపిటల్ గెయిన్స్ అలా కాకుండా అంటే ట్యాక్సబుల్
ఇన్కమ్ చూసుకుంటే 1800 రూపీస్ అండి. ఇంటూ ఎన్ని షేర్లు ఉంటే అన్ని షేర్లు. నా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ 1500 రూపాయలు ఏంటి పరిస్థితి మరి అని అడిగితే క్యాపిటల్ గెయిన్ లాస్ కింద 1500 రూపీస్ చూపించుకోవచ్చు. ఎన్ని షేర్లు అయితే మీరు బైబ్యాక్ ద్వారా అమ్మేశారో అన్ని షేర్లకి మీరు ఎంతలో కొన్నారో అదంతా క్యాపిటల్ గెయిన్ లాస్ కింద చూపించుకోవచ్చు. సో ఇది ఆఫ్సెట్ చేసుకోవచ్చు. తెలుసు కదంటే మీరు ఒకవేళ రేపొద్దున అంటే సింగిల్ షేర్ బట్టే చెప్తున్నారు అనమాట, మొత్తం అంతా కలిపి చూసుకుంటే ఒక 2000 రూపాయలు క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది, దీని మీద 12% కట్టాల్సిన అవసరం ఉందా అని అనుకునేటప్పుడు ఈ క్యాపిటల్ లాస్ ఏదైతే ఉన్నదో దీంతో ఆఫ్సెట్ చేసుకోవచ్చు. 2000 మైనస్ 500 చూసుకుంటే 500 రూపీసే. దీంట్లో మనం 12% 15% ఎంతో కట్టవచ్చండి. సో అదండి సింపుల్గా మీకు చెప్పాలి అంటే మీరు ఒకవేళ ట్యాక్స్ ల్యాబ్లోకి వస్తున్నట్టుంటే ఆ బైబ్యాక్కి మీరు అప్లై చేయకండి. లేదు నేను ఆ ట్యాక్స్ ల్యాబ్లోకి రాను అన్నా లేదంటే నేను ట్యాక్స్ కట్టను అన్నా సరే మీ ఇష్టం అండి, మీరు చూసుకోండి. అర్థమైందా లేదా? సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగానే లేదా కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ ఏంటంటే గ్రో పరిస్థితి ఇంకా గ్రో అవుతుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మొన్న మనం రీసెంట్గా ఒక వీడియో చేసుకున్నాం అండి, ఐపీఓస్ గురించి అలాట్మెంట్ అయిన తర్వాత ఎలా అనాలిసిస్ చేయాలి ఏంటి అనేది వీడియో చేసుకున్నాం. అక్కడ మనం మాట్లాడుకున్నాం ఏంటి ఐపీఓ లిస్టింగ్ తర్వాత దగ్గరలోనే ఏమైనా ఆ కంపెనీ తాలూకా రిజల్ట్స్ ఏవైనా ఉంటే అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉండడమే మంచిది అని అనుకున్నాం కదా. ఇవాళ ఒక 10% లోవర్ సర్క్యూట్ కొట్టారు, బాధేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 20% లోవర్ సర్క్యూట్ నుంచి 10% తగ్గించారండి, నిన్నే తగ్గించడం జరిగింది. దానివల్ల కొంచెం బయటపడిపోయాం, లేదంటే 20% ఎంతో కొంచెం పడిపోయేదేమో. రీసెంట్గా చెప్తుంది ఏంటంటే ఒక 30 lakh షేర్స్ షార్ట్ సెల్ చేసుకొని కూర్చున్నారు. సో దాని ఆప్షన్లోకి పడ్డది, ఆప్షన్లో పడడం వల్ల ఎక్కువ సప్లై అనేది వేసే అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇప్పుడు చూసుకున్నా సరే బోల్డ్ షేర్స్ ఇంకా అమ్మాల్సినవి ఉన్నాయి అంటున్నారు. సో మేబీ ఒక 2-3 రోజులు ఇలాగా ఏమైనా ప్రాబ్లం జరగచ్చు. బట్ ఏదైనా సరే ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ వస్తే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేంత ఉత్తమం ఎక్కడ ఉండదండి. సరే అది పక్కన పెట్టేస్తే November 21st అంటే ఎల్లుండు ఫ్రైడే నాడు దీని తాలూకా రిజల్ట్స్ వస్తాయి, గ్రో తాలూకా రిజల్ట్స్ వస్తాయి. లిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇచ్చే రిజల్ట్స్ అండి. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ డేట్ అండి. అక్కడ ఏమైనా కొంచెం మేనేజ్మెంట్ కూడా వచ్చి ఏమైనా చిలక పలుకులు ఏం పలికారు అనుకోండి, మంచి విషయాలు ఏమైనా చెప్పారు అనుకోండి, ఈ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అవును కదా. అండ్ ఇంకొకటి December 10th ఏదైతే ఉన్నదో 1 month లాకిన్ పీరియడ్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ డేట్. 1 month షేర్ హోల్డర్ లాకిన్ పీరియడ్ ఏదైతే ఉన్నదో అది కొంచెం అయిపోతుంది, ఆ టైం అయిపోతుంది. సో ఈ 2 డేట్స్ అనేది ఇంపార్టెంట్. ఇవాళ ఏదైతే పడ్డాదో అది సప్లై అండ్ డిమాండ్, టెక్నికల్ వర్డ్స్ సప్లై అండ్ డిమాండ్ కాదు, షేర్స్ తాలూకు సప్లై అండ్ డిమాండ్. చెప్పాం కదా, ఎవరైతే షార్ట్ సెల్ చేసుకొని కూర్చున్నారో వాళ్ళ షేర్స్ అన్ని ఆప్షన్లోకి వచ్చేసాయండి. సో ఇన్స్టిట్యూషన్స్ అన్ని తీసుకెళ్లి అవన్నీ మార్కెట్లో పడేశారు, ఓపెన్ మార్కెట్లో పడేశారు. దానివల్ల సప్లై ఎక్కువ అయిపోవడం వల్ల ఆ లోవర్ సర్క్యూట్ అనేది కొట్టేసాం. చూద్దాం November 21st దీని తాలూకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దామండి. రైట్, ఇంకా ఈ న్యూస్ చూసారా లేదా? పెన్నీ స్టాక్ లాండరింగ్ ఇంకా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నదంట. ఒక 50+ ఎంటిటీస్ని పట్టుకోవడం జరిగిందంట, ఒక 2-3 పెన్నీ స్టాక్స్ గురించి. వీళ్ళ తాలూకా మోడస్ ఆపరెంట్ ఏంటంటే ఒక స్టాక్ని పట్టుకుంటారండి, రూపాయిలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అనుకోండి, 1 రూపీలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అనుకోండి, దాన్ని మెల్లిగా కొనుక్కుంటూ ఉంటారు. అప్పర్ సర్క్యూట్ కొట్టుకుంటూ ఒక 3 రూపీస్కి అలా తీసుకెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్స్లోని లేదంటే యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు వీళ్ళంటే చిన్న ఛానల్స్ లేదంటే ఎథిక్స్ లేని వాళ్ళు ఉంటుంటారు కదండి, అలాంటి వాటిలో ఈ స్టాక్ గురించి చెప్పి రూపాయిది 3 రూపాయలు అయింది, ఈ 3 రూపాయలు 30 రూపాయలు అయిపోతుంది, మిస్ అయితే మీ ఇష్టం అన్నట్టు ఏదో చేస్తుంటారు అనమాట. ఫోన్లు కూడా బోల్డ్ వచ్చేస్తుంటాయి, ఏదో అవుతుంటుంది. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, కొంటూ ఉంటారు. మధ్యలో ఎప్పుడైనా ఆపరేటర్ తెలుస్తుంది కదా ఎక్కువ డిమాండ్ లేదు అన్నప్పుడు, అలాంటప్పుడు ఇతని తాలూకు ఓన్ డబ్బులు పెట్టుకొని కొంచెం పంప్ చేస్తూ ఉంటాడు. సో అలాగ ఒక 5 రూపాయలు తీసుకెళ్తారు, 5 రూపాయల దగ్గర నుంచి ఇంకా ఒక 10 రూపాయలకి అలా తీసుకెళ్తారండి. తీసుకువెళ్ళిన తర్వాత ఇనీషియల్గా ఎవరైతే బై చేసుకొని కూర్చున్నారో వాళ్ళందరూ ఇక్కడ సెల్ చేసేస్తారు. రూపాయిది 10 రూపాయలకి వెళ్ళిన తర్వాత మనం జాగ్రత్త పడడం కదండి. రూపాయిది 10 రూపాయలకి వెళ్ళింది కాబట్టి ఫోమో వచ్చేస్తుంది అనమాట. అమ్మో ఈ పెరిగిపోతుంది, మనం మిస్ అయితే కష్టం, ఆ ఇంట్లో భోజనం పెట్టరు, అది ఇది అని చెప్పి ఉన్న డబ్బులు లేని డబ్బులు కూడా తీసుకెళ్ళి మనం ఆ స్టాక్స్లో పెట్టేస్తుంటాం. సో ఇటు బయర్స్ అందరూ బాగానే ఉన్నారు కాబట్టి ఇతను ఏంటంటే ఎక్కువ సెల్ చేసుకుంటూ కూర్చుంటారు. అందరూ సెల్ చేస్తారు, ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో వీళ్ళందరూ సెల్ చేస్తారు. దాని తర్వాత ఇంకెవరు ఉంటారండి, బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు, ఎవరు ఉంటారు అనమాట. ఆ స్టాక్ అలా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు తెలిసిపోతుంది అందరికీ, పెద్ద ట్రాప్ వచ్చిందని చెప్పి ఇంకొకరు సెల్ చేసుకుంటూ కూర్చుంటారు. ఆ 10 రూపాయలు కాస్త రూపాయికి ఎక్కడో పడిపోతుందండి. అదా ఇది మోడస్ ఆపరెంట్. ఇవన్నీ ఒక సంవత్సరంలో ఎంతో టైం పడుతుందండి. బట్ మీకు చెప్పొచ్చేది ఏంటంటే రూపాయిది 3 రూపాయలైనా 3 రూపాయలు 5 రూపాయలైనా సరే, ఒకవేళ ఆ స్టాక్ నిజంగా మీ ఇంట్రెస్ట్లో ఉంటే న్యూస్ పరంగా చూడండి, దాని తాలూకా రిజల్ట్స్ పరంగా లేదంటే కార్పొరేట్ యాక్షన్స్ పరంగా లేదంటే మేనేజ్మెంట్ కామెంటరీ ఎక్కడో దగ్గర ఏమైనా వస్తుందా లేదా అనేది చూస్తూ ఉండండి. ఫండమెంటల్స్ చేంజ్ అవ్వాల్సిన లేదు. లాస్లో ఉన్న కంపెనీ ప్రాఫిట్స్లోకి వచ్చేసి ROE పెంచేసుకుని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. బట్ అట్లీస్ట్ ఆ డైరెక్షన్లో వెళ్తుందా లేదా అనేది మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. మేనేజ్మెంట్ తాలూకా కామెంటరీలోనో ఇంట్రెస్ట్లోనో ఎక్కడో దగ్గర. నేను అంటుంది ఏంటంటే ఈ మోడస్ ఆపరెంటీలో ఇలా జరుగుతూ ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కడ ఫండమెంటల్ పిక్చర్లోకి రాదు, దాని తాలూకు బిజినెస్ బాగుపడదు. అసలు కొన్ని సందర్భాల్లో అయితే కంపెనీ రన్నింగ్లోనే కూడా ఉండదండి. అలాంటి కంపెనీస్ని వీళ్ళు పిక్ చేసుకొని మెల్లిమెల్లిగా పెంచుకుంటూ ఉంటారు, పంప్ అండ్ డంప్ స్కీమ్స్ అంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండండి. పెన్నీ స్టాక్స్లో పెట్టకండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ ఏదైనా స్టాక్ మీరు పిక్ చేసుకుంటే కొంచెం చూస్తూ ఉండండి. అంటే ఇప్పుడు ఎన్లిస్ట్లు ఏమంటున్నారు, లేదంటే రెప్యూటెడ్
వెబ్సైట్స్ లైక్ మనీ కంట్రోల్, ఎకనామిక్ టైమ్స్, మింట్ ఇలాంటి వాళ్ళు ఏమంటున్నారు అనేది చూసుకున్నారు అనుకోండి, కొంతమందికి జెన్యూనిటీ అనేది తెలుసు, ఈ కంపెనీ ఉన్నది, పనిచేస్తుంది, ఇన్వెస్టర్స్ దృష్టిలో ఉన్నది అని. మీరు అనొచ్చు సార్ ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్లో వచ్చినవన్నీ జెన్యూన్ అయినా, అందులో కూడా కొంచెం స్కామ్స్ జరుగుతాయి కదా అని చెప్పి. మేబీ కొన్ని ఉండొచ్చు అండి, బట్ గుడ్డి కన్నా మెల్లమేలు కదా. నా సిద్ధాంతం ఒకటే, స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత నా సిద్ధాంతం ఒకటే, గుడ్డి కన్నా మెల్లమేలు. ఒప్పుకుంటారా లేదా? స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబబిలిటీ. సక్సెస్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత ఉన్నది? ఎక్కువ ఉందా? సరే కొంచెం రిస్క్ తీసుకుందాం. ప్రాబబిలిటీ తక్కువ ఉందా? సరే రేపు పొద్దున్న నిజంగా పెరిగిపోయినా సరే ప్రాబబిలిటీ లేదు కాబట్టి మనం సైడ్ అయిపోయామని చెప్పి చూసుకుంటూ ఉందాం. ఇలాగండి ప్రాబబిలిటీ మీద నడిచే గేమ్ అంతా స్టాక్ మార్కెట్. అదే కదా. బట్ అదే ఏమి చూడకుండా పెన్నీ స్టాక్ ఉన్నది, పెరిగిపోతుంది కదా అని చెప్పి కళ్ళు మూసుకొని మీరు బై చేసుకోవడం జరిగింది అనుకోండి, గుడ్డోల కింద లెక్క. జై హింద్.